వైసీపీ హయాం నాటి మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక వికెట్ పడింది. మొత్తం 195 కోట్ల రూపాయల మద్యం అక్రమ రవాణా కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసింది. సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థను ముందు పెట్టి కోస్తాంధ్రలో మద్యం అక్రమ రవాణా ద్వారా కారుమూరి కుటుంబం ఖాతాల్లోకి నేరుగా 15 కోట్లు జమైనట్లు ఈడీ గుర్తించింది. మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టిన వైసీపీ ముఠా మద్యం రవాణా కాంట్రాక్టులోనూ దోపిడీకి తెగబడిందని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ప్రాథమికంగా గుర్తించింది. ఈ కుంభకోణంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. వైసీపీ ముఠా బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టు ఖరారు చేసే అధికారులను జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీల నుంచి తప్పించి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ ఎంపిక చేసేలా నిబంధనలు మార్చేసిందని సిట్ గుర్తించింది. ఆ కాంట్రాక్టును నోయిడా కేంద్రంగా పనిచేసే తమ ముసుగు సంస్థ సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ కు కట్టబెట్టిందని దర్యాప్తులో గుర్తించింది. ఒక్కో మద్యం కేసుకు కిలోమీటర్కు 13 చొప్పున చెల్లించే రవాణా ఛార్జీలను 35కు పెంచేసి దోచుకున్నారని తెలిపింది. అయితే ఈ కుంభకోణంలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించిన ఈడీ కొన్ని నెలల కిందట ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా బేవరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ డి వాసుదేవరెడ్డి, గత ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ముఠా తరపున అన్ని తానై వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి, వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ ఇళ్లలో ఈడీ సోదాలు చేసింది. ఆ తర్వాత వారిని ఈడీ అరెస్ట్ చేసింది. వీరు ముగ్గురు ప్రస్తుతం రిమాండ్లోనే ఉన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సైతం వీరిని ట్రాన్సిస్ట్ వారెంట్పై విజయవాడకు తీసుకొచ్చి విచారించింది. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేసింది. మద్యం రవాణా కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి పంజా విసిరింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేసింది. కారుమూరిని కొండాపూర్లోని నివాసంలో అరెస్ట్ చేసి బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి అధికారులు తరలించారు. మద్యం రవాణా ముసుగులో వైసీపీ ముఠా 195 కోట్లు కొల్లగొట్టినట్లు ఈడీ ఇప్పటికే తేల్చింది. రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకు అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి రాష్ట్ర స్థాయిలో మద్యం రవాణా కాంట్రాక్టర్ ఎంపిక ఖరారు కార్పొరేషనే చేసేలా నిబంధనలు మార్చారని దర్యాప్తులో గుర్తించింది. టెండర్లలో పాల్గొన్న సంస్థలను తప్పించి సిగ్మా సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారని తెలిపింది. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తును మళ్లించడానికి రాజ్ కేసిరెడ్డి తరపున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన టి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడి సంస్థే సిగ్మా అని, ఒక్కో మద్యం కేసు రవాణాకు కిలోమీటర్కు 35 రూపాయల చొప్పున చెల్లించేలా ఈ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారని పేర్కొంది. తద్వారా ఒక్కో కేసు రవాణాపై 22 చొప్పున అదనంగా లబ్ధి పొందారని తెలిపింది. 2020 నవంబర్ 1 నుంచి 2023 డిసెంబర్ 15 వరకు సిగ్మాను రంగంలో ఉంచి దోచుకున్నారన్న ఈడీ ఆ సంస్థకు నిర్వహణ ఛార్జీలు 4% చెల్లించి మిగతా సొమ్మును వైసీపీ ముఠా దోచుకుందని పేర్కొంది. సిగ్మా లాజిస్టిక్స్ ముసుగులో మద్యం రవాణా కాంట్రాక్టును దక్కించుకున్న వైసీపీ ముఠా కోస్తాంధ్రలో రవాణా వాహనాల కోసం సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని ఈడీ తెలిపింది. ఈ సంస్థను మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు రంగంలోకి దించారని, తన కుమారుడు కారుమూరి సునీల్, కోడలు కీర్తి ఆ సంస్థతో మరో ఒప్పందం చేసుకున్నట్లు సృష్టించారని దర్యాప్తులో గుర్తించింది. పేరుకే సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ తప్ప నిర్వహణ మొత్తం కారుమూరి నాగేశ్వరరావు, సునీల చూసుకున్నారని సిట్ దర్యాప్తులో తేలింది. ఈడీ విచారణలోనూ ఇదే వెల్లడైంది. సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ వల్లు సందీప్ అనే వ్యక్తిదని, సిగ్మా నుంచి ఆ సంస్థ ఖాతాల్లోకి 68 కోట్లు చేరగా అందులోంచి 15 కోట్లు కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్, కోడలు కీర్తి ఖాతాల్లోకి జమైనట్లు, మరికొంత సొమ్ము నగదు రూపంలో వారికి అందినట్లు ఈడీ గుర్తించింది. 2 నెలల క్రితం ఇటీవల ఈడీ చేపట్టిన సోదాల్లోనూ ఈ హవాలా లావాదేవీల ఆధారాలు సుదర్శన్ కన్స్ట్రక్షన్తో కుదిరినట్లు చెబుతున్న ఒప్పంద పత్రాలు లభ్యమయ్యాయి. ఈ ఒప్పంద పత్రం అసలైనదేనా, హవాలా లావాదేవీల ఇతర వివరాలేంటనే కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మద్యం రవాణా కాంట్రాక్టులో దోచేసిన సొత్తును వైసీపీ ముఠా మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి చెందిన టెక్కర్, అరోయ
ఈజీలోడ్ అనే డొల్ల కంపెనీల్లోకి, వాటి నుంచి మరికొన్ని అనుబంధ సంస్థల్లోకి మళ్లించి మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ తేల్చింది. నల్లధనాన్ని వైట్లోకి మార్చుకోవడానికి అనేక కంపెనీలను అడ్డం పెట్టుకున్నట్లు గుర్తించింది. స్థిరాస్తి సహా పలు కంపెనీల్లోకి ఈ డబ్బులు మళ్లించినట్లు నిర్ధారించింది. 2023 డిసెంబర్ 16 తర్వాత మద్యం రవాణా సరఫరా కాంట్రాక్టును ప్రాంతాల వారీగా విభజించారని, ఈ కాంట్రాక్టును కాట్పాడిలోని ప్రసాద్ ట్రాన్స్పోర్ట్కు అప్పగించారని తెలిపింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో మద్యం కేసుకు కిలోమీటర్కు 35.30, కోస్తాంధ్రలో 35.90, ఉత్తరాంధ్రలో 35.50 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లించేలా కాంట్రాక్టు కుదుర్చుకున్నారని గుర్తించింది. ఈ సంస్థ ముసుగులో కొందరు వైసీపీ నేతలే రవాణా కాంట్రాక్టు నిర్వహించినట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది.